గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతయ నమ. శ్రీ సరస్వత్యై నమ. భక్తులరా, వ్యాస మహర్షి రచించిన మహాభారత ఇతిహాసం, భాగవత మహాపురాణం యథాతథంగా చెప్పుకున్నాం. ఇందులో భాగంగా నిన్నటి వరకు మనం 5 స్కందాలు పూర్తి చేసాం. 6వ స్కందాన్ని ముప్పై 8 భాగాలుగా చెప్పుకున్నాం. ఈరోజున 39వ భాగం ప్రారంభం చేద్దాం. ప్రారంభించే ముందు వ్యాస భగవాను ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమ. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ की జై. దక్ష ప్రజాపతి ఇప్పుడు పంచజన ప్రజాపతి పుత్రిక అయిన అశక్ని అనే పేరు గల ఈ కన్యను నీకు ఇస్తున్నాను. నువ్వు ఈమెను భారీగా పరిగ్రహించు. ఈమె యందు దాంపత్య ధర్మంతో ప్రవర్తించి విస్తారంగా ప్రజలను సృష్టించు. అనంతరం ప్రజలందరూ నా మాయ చేత మోహితులై దాంపత్య ధర్మాన్ని అవలంబించి ప్రజాభివృద్ధి గావించి నన్ను సేవించగలరు. కానీ ఈ విధంగా దక్ష ప్రజాపతిని ఉద్దేశించి పలికినవాడై శ్రీమన్నారాయణుడు కలలో లభ్యమైన పదార్థంలాగా అక్కడనే అంతర్ధానం అయిపోయాడు. పత్ని యందు హర్యశ్వులు అనే పేరు గల వారిని 10,000 మంది కొడుకుల్ని కన్నాడు. ఎవరో అశక్ని అనే భార్య యందు ఇచ్చాడు కదా నారాయణుడు. ఆమె యందు ఎవరు ఆమె? పంచజన ప్రజాపతి పుత్రికట ఆమె. ఆ కన్యను నీకు ఇస్తున్నానని నారాయణుడు చెప్పి అంతర్ధానం అయిపోయాడు. ఆమెతో సంసారం చేసి 10,000 మంది కుమారులను కన్నాడు. ఎవరు? దక్ష ప్రజాపతి. అప్పుడు ధర్మస్వభావులైన దక్షుని కుమారులు 10,000 మంది తమ తండ్రి ఆజ్ఞానుసారంగా ప్రజలను సృష్టించే నిమిత్తం తపస్సు చేయాలని నిశ్చయించారు. ఆ హర్యస్థులు పశ్చిమ దిశగా ప్రయాణం చేశారు. అక్కడ సింధు నది సముద్రంలో సంగమించే సమస్త దేవతలు, మునులు, సిద్ధులు సమూహంతో సేవింపబడుతున్న చూడటంతోటే పాపాలను తొలగించేది, హృదయాల్లోని మాలిన్యాన్ని తొలగించేది అయిన ప్రదేశంలో నారాయణ సరస్సు అనే తీర్థరాజాన్ని చూచి అటువంటి పవిత్ర తీర్థంలో ఆ హర్యస్సులు స్నానం చేశారు. పరిశుద్ధమైన మనస్సులు కలవారు అవటం చేత వారికి పరమహంసలకు చెందిన ఆత్మధర్మనందు గట్టిగా నిశ్చయబుద్ధి కలిగింది. అయినను వారు ప్రజాసర్గం నిమిత్తం పరమాత్మను ఉద్దేశించి భయంకరమైన తపస్సును ప్రారంభించారు. ఇలా ఉండగా నారదుడు ఒకనాడు వారి దగ్గరికి వచ్చాడు. నాయనలారా, హర్యస్సులారా, ప్రజాసుతులే అయినను మీరు మిక్కిలి మూఢులుగా కనిపిస్తున్నారు. మీ భవిష్యత్తును విచారించుకొనలేనట్టు మీరు పసిబిడ్డలు. ఈ భూమి పరిమాణం ఎంతో తెలియని వారు. ఇక జీవులను ఏ విధంగా సృష్టిస్తారు? ఒక్క పురుషుడే గల దేశాన్ని, బయటకు వచ్చే దారి కనబడిన సొరంగాన్ని, అనేక రూపాలు గల స్త్రీ రూపిణియే అనేక రూపాలు ధరించిన ప్రకృతి ఒకటి ఉన్నది. మాయల మారి అయిన ఆ ప్రకృతి పురుషుడిని లోపరుచుకుంటుంది. వేసకు భర్త అయిన పురుషుని వేర్వేరు దిక్కుల్లో ప్రవహించే నదిని, సంసారం అనే నది 2 వైపుల నుండి ప్రవహిస్తూ ఉంటుంది. ఆ ప్రవాహాన్ని అనుసరించి ఒక హంస విహరిస్తూ ఉంటుంది. ఆ హంసకు 25 వస్తువులు గల అద్భుత గృహాన్ని అయినప్పటికీ ఆ హంస సరైన మార్గం కానరాక, అద్భుత గృహం ఉన్నప్పటికీ ఆ హంస సరైన మార్గం కానరాక వజ్రకాంతులతో మెరుస్తున్న జలప్రవాహం పడే గోతి చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఆ గోతిలో పడితే మళ్ళీ బయటపడటం అంటూ ఉండదు. ఒక చోట నుండి విచిత్రమైన కథలను చెప్పే హంసను చురకత్తులతో వజ్రాలతో చేపడి తనంత తానే తిరిగి చక్రాన్ని తెలుసుకోకుండా మీరు ఎలా తండ్రి ఆజ్ఞను పాటించి సృష్టిని ఏ విధంగా చేస్తారు? వినండి, ఈ సంగతులను గుర్తించండి, ఇందుకు తగ్గట్టుగా ప్రవర్తించండి. సృష్టి రహస్యాన్ని ఏమాత్రం తెలుసుకోకుండా
కేవలం మీ తండ్రి గారి ఆజ్ఞలను కొనసాగించడానికి పూనుకున్నారు. అటువంటి మిమ్మల్ని ఇంత తెలివి తక్కువ వాళ్ళని తెలిసి ఏమనగలం? ఈ విధంగా నారద మహర్షి చేత హెచ్చరింపబడి హర్షులు నారదుని తమకు సహజంగా గల మేధోశక్తి చేత ప్రబోధ వాక్యాలు ఆలకించి తమ బుద్ధితో విమర్శించుకొని తమలో తాము ఇలా తక్కించుకున్నారు. దేవర్షి అయిన నారదుని విషయాన్ని దాచిపెట్టి చాలా మాటలు చెప్పినందుచేత హర్యస్సులు వాటిని విని ఆ మాటల్లోని రహస్యాన్ని గురించి తమలో తాము ముందు క్షేత్రజ్ఞునంటే ఎవరో మనం సూక్ష్మ బుద్ధితో తెలుసుకోవాలి. తర్వాత అజ్ఞాన బంధన రూపమైన లింగదేహం అంటే ఏమిటో గ్రహించాలి. ఆత్మదేహం ఈ రెండింటి స్వరూపాన్ని తెలుసుకోకుండా కేవలం నిరుపయోగాలైన కర్మలు ఆచరించిన మాత్రాన మోక్షం ప్రాప్తించదు. ఆత్మ దేహం ఈ రెండింటి స్వరూపాన్ని తెలుసుకోకుండా కేవలం నిరుపయోగాలైన కర్మలు ఆచరించడం మాత్రాన మోక్షం ప్రాప్తించదు. ఈ సమస్త లోకాలకు మూల కారణమైన భగవంతుడు ఒకడున్నాడు. ఆయన సర్వేశ్వరుడు, పుట్టుక లేనివాడు, ఆత్మాశ్రేయుడు, పురుషోత్తముడు. అటువంటి అంతర్యామి అయిన స్వామిని దర్శింపకుండా ఎన్ని కష్టమైన విధాలుగా శ్రమించినా కూడా బ్రహ్మదేవుడికైనా మోక్షం లభించదు. ఇలా వాళ్ళు తర్కించుకున్నారు. ఈ తర్కం మనం రేపు కొనసాగిద్దాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్.